సార్, అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆది నుంచి అని అనకూడదేమో, 2019 ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అనేకమైనటువంటి సరిగమ పదనిసలు ఏ పూటకు ఆ పూట మారుస్తూనే ఉన్నారంట. 2019 ముందు మాత్రమే ఒక మాట అన్నారు, నేను ఈ అమరావతి కట్టుబడి ఉన్నాను, వాషింగ్టన్ డీసీకి తలదన్నే రాజధాని నిర్మాణం చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు చేయలేరు, నేను చేసి చూపిస్తాను అని చెప్పారు వ్యక్తి. కాకపోతే ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం అనేకమైనటువంటి టర్న్లు, యూ టర్న్లు, జెట్ టర్న్లు అన్ని తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటండి, 3 ప్రాంతాలు సమతుల్యం పాటించాలి, శ్రీబాద్ ఒడంబడిక ఉంది, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్రని బ్యాలెన్స్ చేసుకోవాలి, అన్ని ఇక్కడ పెట్టకూడదు, సెక్రటరియట్ అక్కడ పెట్టండి, హైకోర్టు ఇక్కడ పెట్టండి, అసెంబ్లీ ఇక్కడ పెట్టాలి, ఈ రకమైన శ్రీబాద్ ఒడంబడిక అంటూ రాజధాని నిర్మాణంలో అనేకమైనటువంటి అవినీతి చేశారు, ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడ్డారు, బాగా డబ్బులు తినేశారు. ఇన్ని ఆరోపణలు గత 2019 నుంచి 24 మధ్య చేశారు కదా. మరి చేసినప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు వెలికి తీసింది ఏంటి? అవినీతిని వెలికి తీసింది ఏంటి? మీరు బేషుగ్గా చేసి చూపించింది ఏంటి? మీరేమన్నా మీ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో ఏదన్నా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, లేకపోతే ఏదైనా ఒక ప్రాంతంలో సెక్రటేరియట్ గా కట్టి ఏదైనా చూపించారా? ఏదైనా బిల్డింగ్ మీరు చూపించింది ఒకే ఒక్క బిల్డింగ్ చూపించారు మీ 5 ఏళ్ల పరిపాలన. అది మీరు ఉండటానికి, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, బయలుపోతాను రంగమ్మో, బయలుపోతాను అని పాటలాగా నేను విశాఖపట్నం వెళ్ళిపోతాను అని చెప్పి 4-5 సంవత్సరాలు ఢిల్లీకి వెళ్ళి అన్నారు, ముంబైకి వెళ్ళి అన్నారు, అనేక సందర్భాలని అక్కడ బిల్డింగ్ కట్టారు, రిషికొండ ప్యాలెస్ కట్టారు. ఇప్పుడు అదేమన్నా మీరు బాధ్యతాయుతంగా తక్కువ డబ్బులతో కట్టారా అంటే మొత్తం అదండి చదరపు అడుగులు ఏంటంటే 1,48,711 చదరపు అడుగులండి. దానికి మొత్తం ఆయన వెచ్చించింది 451 కోట్లు. అంటే అడుగుకి 33,000 రూపాయలు, అడుగు 33,000 రూపాయలు, 33,000 పర్ స్క్వేర్ ఫీట్ ఆయన కట్టింది. దానిలో కమోడ్కి 11,46,840 రూపాయలు, హెడ్ షవర్ కి 1,31,835 రూపాయలు, వాష్ బేసిన్ 2,61,000, షవర్ మిక్సర్ 4,27,000, డోర్లు 17,48,000, డోర్ విత్ గ్రిల్ 37 లక్షలు, ఫర్నిచర్ 22 కోట్లు, బాత్ టబ్బు 13 లక్షలు. ఇలాగా